నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, ఎల్లో కలర్ లెటర్స్తో. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో, అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి బిజినెస్ చేస్తున్నా పర్లేదు, డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్లేదు, అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మా వివాహం చాలా విలువైనది, చాలా జాగ్రత్తలు తీసుకుని వివాహం చేసుకోవాలి అని అంటుంటారు. నిజంగా ఈ రోజుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని వివాహాలు జరుగుతున్నాయంటారా? ఎక్కడ లోపం జరుగుతుందంటారు ఎక్కువగా? అంటే సాధారణంగా పెళ్ళి కుదరడం పాపం ముహూర్తాలు పెట్టేసుకుంటారు. ఓకే, అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నారు అనుకుని ముహూర్తాలు పెట్టేసుకుంటారు. కానీ ఏంటంటే ఎంక్వైరీ కరెక్ట్గా చేసుకోరు. ఆ ఎంక్వైరీలోనే ఉంది విషయం, మతలబ్ అంతా కూడా. అందువల్ల ఏంటంటే కనుక ఇప్పుడు మామూలుగా జనరల్గా చెప్పాలంటే కనుక అబ్బాయి లేదు, ఇప్పుడు ప్రజెంట్ అయితే పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి మంచి టైమా కాదా అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు ఒక చిన్న మాటగా నేను చెప్తున్నాను. పెళ్లి సంబంధాలు వెంటనే చూసుకోండి, తప్పేం లేదు. అంటే ఇప్పుడు మూడాలు చూడకూడదేమో, అదేమో నిలబడుతున్నారు, అదేం పెట్టుకోకండి. ఎందువల్ల అంటే కనుక మనకి ఎంక్వైరీకి టైం ఉంది. ఫిబ్రవరిలో ముహూర్తం పెట్టుకున్నామంటే ఇప్పుడు ఈలోగా ఎంత టైం ఉంది మనకి? చక్కగా 5 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అలా మనము ఏంటంటే కనుక ఇవాళ కూడా మన ఆఫీస్లో పెళ్లి చూపులు అయ్యాయి. ఎందువల్ల అంటే కనుక లేట్ మ్యాచెస్ అయి ఉండొచ్చు, లేదా ఒకటో పెళ్ళి, రెండో పెళ్ళి, విదేశీ పెళ్ళిళ్ళు, పిల్లలు అక్కడ ఉండొచ్చు. మనం ఎంక్వైరీ కరెక్ట్గా చేసుకోవడానికి పెద్దవాళ్ళు ఎలాంటి వాళ్ళు, పిల్లల పెంపకం ఎలా ఉంది, పిల్లలు ఏ విధంగా ఎక్కడ చదువుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు అప్పుడు ఆ తదుపరి పిల్లలు కూడా 4-5 సార్లు మాట్లాడుకున్నాక మీరు ముహూర్తం పెట్టుకుంటే అన్ని విధాల ఏ గొడవ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవన విధానంలోకి వాళ్ళని దాంపత్య జీవితంలోకి పంపించగలుగుతారు. అందువల్ల కంపల్సరీ కంగారు పడకండి, పెళ్ళికి కంగారు పడకండి, ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాల అబ్బాయి, 5-10 హైటు, ఎంటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 25 సంవత్సరాలు, ఈఎంఐ 5-7 హైటు, ఈఎంఐ బీటెక్ చదువుకుంది. తదుపరి ఏంటంటే ఈఎంఐకి 100 CR ప్రాపర్టీ ఉంది. వెల్ ఆఫ్ మ్యాచ్ కావాలంటున్నారు వీళ్ళు. అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాస్టు 27 సంవత్సరాల అబ్బాయి, 5-10 హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వైదిక వెల్నాట్లు వీళ్ళు, తగినటువంటి సంబంధం కావాలంటున్నారు. చౌదరి క్యాస్టు 28 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలంటున్నారు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్టు 27 సంవత్సరాల బాబు, 5-9 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్టు 27 సంవత్సరాల అబ్బాయి, 5-10 హైటు, బీటెక్, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్టు 31 సంవత్సరం, 5-8 హైటు, బీటెక్, 41 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి. ఎందుకంటే వాళ్ళ కోట్ల ఆస్తులన్నీ చదవలేక నేను కాస్తంత వెల్ సెటిల్డ్ అంటున్నాను. ముదిరాజ్ క్యాస్టు 26 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ బాబు తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్టు 27 సంవత్సరాల బాబు, 5-9 హైటు, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా
అమ్మాయిలే కాకుండా అమ్మాయిలే తెస్తున్నారని అస్మాను మీరు అంటున్నారు కాబట్టి ఈసారి అబ్బాయిలు కూడా ఎక్కువే తీసుకురావడం జరిగింది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్. ఈ అబ్బాయి ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉన్నాడు, 140Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ప్రజెంట్ అయితే కనుక ఈ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. అందుకని ఎవరైనా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. సరే, ఈ అమ్మాయిల విషయానికి వచ్చినట్లయితే యాదవ క్యాస్టు. ఈ అమ్మాయి 25 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ చేసింది. ఈ అమ్మాయి 80,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్లో అబ్బాయి 26 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్, ₹1,00,000 జీతంలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్టు యాదవ క్యాస్టు దగ్గర ఉంటాయి. కొంతమంది అయితే సంబంధాలు కూడా అందుకుంటారు. కుర్మా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి రజకా క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్, ఐఐటి చేసి 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్, గవర్నమెంట్ జాబు. ఈ అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం చూస్తారు. రెడ్డి క్యాస్టు అమ్మాయి. ఈ అమ్మాయి చూస్తేనేమో బిహెచ్ఎంఎస్ చేసింది. అమ్మాయి 5 హైటు. అదే విధంగా అమ్మాయి చూస్తే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది పిల్ల. వాళ్ళు కూడా ఒక 50 లక్షల వరకు ప్రాపర్టీ ఉంది పిల్లకి. తగినటువంటి సంబంధం కావాలి. అంటే వీళ్ళు ఏంటంటే యాజే రెడ్డి దగ్గర నుంచి ఏ క్యాస్ట్ అయినా సరే ఓకే అంటున్నారు, ఎస్సీ మాలా వరకు కూడా. అందువల్ల ఎవరైనా సంప్రదించవచ్చు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక రెడ్డి క్యాస్ట్లోనే కావాలి. ఈ అబ్బాయి 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, ఎంఎస్ చేసి యుఎస్లో 140Kలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు బీటెక్, కెనడాలో ఉన్నాడు పిల్లాడు, 120Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల విషయానికి కూడా వెళదామమ్మా. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకే కావచ్చు, అబ్బాయిలకే కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. మీరు ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక కాలర్ నరమ్మ తీసుకుందాం. హలో, నమస్తే అండి చంద్రశేఖర్ గారు. హలో చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. అబ్బాయికి అమ్మాయికి వివాహం? సెకండ్ మ్యారేజ్. ఏం చదువుకున్నారు ఆయన? మన దగ్గర అన్ని చదువుకున్న అమ్మాయిలే ఉన్నారు బాబు, ఏమనుకోబాకండి. రెండో పెళ్ళికి కూడా బీటెక్లు చేసిన పిల్లలే ఉన్నారు. ఓకేనమ్మా. ఈ కులాంతర వివాహాలకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కులాంతర వివాహాలంటే కొంతమంది వచ్చి అంటే ఏంటంటే ఇప్పుడు సపోజు ఓసీ, బీసీ, ఎస్సీ 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ ఓసీ వాళ్ళు సాధారణంగా ఓసీలో చూడండి అంటారు. అంటే ఏమిటి, అప్పుడు బ్రాహ్మణ్, తర్వాత ఆర్యవైశ్య, వీళ్ళిద్దరు క్యాస్ట్లోనే కొంచెం మారిస్తే ఒప్పుకుంటారు, కానీ అంతకన్నా కూడా మార్పు చేర్పులకి ఒప్పుకోరు. ముఖ్యంగా బ్రాహ్మణ్స్ అయితే సాధారణంగా కాదు, 100% ఒప్పుకోరు. అదే ఆర్యవైశ్య క్యాస్ట్లో కొంచెం కులాంతర వివాహాలు ఆడపిల్లలు అంటే ఏంటంటే ఆడపిల్లలు బాగా చదివేసి పెద్ద పెద్ద ప్యాకేజీలో ఉండడం వల్ల ఆడపిల్లలు కొంచెం తగ్గి ఆర్యవైశ్య క్యాస్ట్ వాళ్ళు కొంచెం ముందుకు వస్తున్నారు. కొంతమంది, అది అందరూ కాదు, కొంతమంది అలా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చౌదరి క్యాస్టు, రెడ్డి క్యాస్టు, కాపు క్యాస్టు 3 చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఏంటంటే ఎనీ ఓసీ చూడండి అంటారు. ఆ తదుపరి ఏంటంటే మున్నూరు కాపు కూడా ఓకే అంటారు.
అక్కడ వరకు పెడతారు, పద్మశాలి వరకు పెడతారు. అలా కొన్ని వర్ణాల్లో వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఇలా కులాంతర వివాహాలు జరిగితే ఈ క్యాస్ట్ నో బార్ అనే దానికి వస్తారనమాట. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక అమ్మాయికి కావాలి వాళ్ళు ఎస్సీ మాల కూడా చూస్తారని. అలా అరుదుగా ఎక్కడైనా సరే వాళ్ళు అన్ని కులాలు కలిసి ఉందనుకోండి కుటుంబంలో, అందువల్ల ఎవరైనా పర్వాలేదండి ఎనీ ఓసీ ఎనీ బీసీ లేకపోతే ఎనీ ఎస్సీ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే అవతలి వాళ్ళు కూడా మంచి ప్రొఫైల్ ఉండి అన్ని విధాల వెల్ సెటిల్డ్ అయ్యండి చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ కులాంతర వివాహాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ ఆహార వ్యవహారాలు ముందు చూసుకోవాలి. మనం ఏమిటంటే మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాం కదా అనేసి ఎడాపెడా సంబంధాలు పెట్టకూడదు, చూసుకోవాలి. వాళ్ళ ఆలోచనలను కరెక్ట్గా పసిగట్టాలి. వాళ్ళు చెప్పినటువంటి వర్ణాల్లో మాత్రమే పెట్టడం వల్ల 17 ఇయర్స్గా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నిలబడింది. తర్వాత ఇంకా ఏంటంటే కులాంతర వివాహాల్లో కూడా అబ్బాయి పే స్లిప్ దగ్గర నుంచి అమ్మాయి యొక్క వివరాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని టైం తీసుకొని ఓన్ టైం తీసుకొని ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరి యొక్క అంటే ఏంటంటే సాంప్రదాయ వ్యవహారాలు కలుస్తున్నాయా లేదో చూసుకొని అప్పుడు నిర్ణయానికి రమ్మని చెప్తాను. అంతేగాని బాగానే ఉందండి సంబంధం చాలా గొప్పది అలా కాదు. టేక్ ఏ ఓన్ టైం. ఈరోజు మార్నింగ్ కూడా కులాంతర వివాహమే ఓకే అయింది, కానీ వాళ్ళిద్దరికీ కూడా ఫిబ్రవరి 18 వరకు 17 వరకు ముహూర్తాలు అప్పటి వరకు లేవు కాబట్టి ఈలోగా మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఉన్నారంటే కనుక ఫస్ట్ మ్యాచ్ వాళ్ళే లేట్ అయిపోవడం వల్ల రెండో పెళ్ళి అమ్మాయిల్ని కులాంతర వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలా కూడా చేస్తున్నాము. అది కూడా అంతే, అమ్మాయి వాళ్ళకి చెప్తాను అబ్బాయి విషయం అన్నీ చూసుకోండి బాబు అని, అలాగే అబ్బాయి వాళ్ళకి చెప్తాను మీరు అన్నీ కూడా ఇదిగో ఈ విధంగా జరిగిందట, ముందు ఏం జరిగింది అనేది క్లారిటీగా వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన తర్వాత వాళ్ళ వర్ణాలు చెప్పిన తర్వాతనే తదుపరి మీటింగ్ పూర్తి చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మార్చి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మూలనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కులాంతర వివాహం చేసినా కూడా అవి కలకాలం నిలబడి పిల్లాపాపలతో ఉండడం జరిగింది. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుందాం. పిఠాపురం నుంచి నూకరాజు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి నూకరాజు గారు, చెప్పండి. నమస్కారం అండి, మాది కాకినాడ జిల్లా పిఠాపురం అమ్మా. తెలుసండి, పిఠాపురం నమస్కారం అమ్మా. నమస్తే చెప్పండి మేడం గారు. నమస్కారం. మాది కాకినాడ జిల్లా పిఠాపురం. ఎవరికి కావాలి పెళ్లి సంబంధం? మా అబ్బాయి పేరు శ్రీ వెంకట శివకిరణ్. వర్ణం ఏంటండి? కాపు. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నారు? డిగ్రీ BA అయిపోయిందండి. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? మాది ఫైనాన్స్ వెహికల్ ఫైనాన్స్ ఆఫీసు. ఓకే సరే, అబ్బాయి బయోడేటా ఫొటోస్ పెట్టండి. ఏమండి ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు, సరేనా? వాట్సాప్ నెంబర్ చూసుకోండి, నా పక్కనే ఉంది వాట్సాప్ నెంబర్, నోట్ చేసుకోండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పెట్టండి. ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత వీళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు మీకు. ఓకేనమ్మా, ఒకటి ప్రొఫెసర్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5 హైటు, ఎంఎస్ చేసి డాక్టరు, ఎంఐ, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. డాక్టర్ వరుడే కావాలి, ఎండి చేసిన తను, ఎంఎస్ చేసిన వరుడు కావాలి. రెడ్డి క్యాష్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది, 200K వస్తుంది. ఈఎంఐకి H1B ఉంది, తర్వాత I-140 కూడా క్లిక్ అయింది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాష్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈఎంఐ 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాష్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉంది, పాప PR ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, యుఎస్లో ఉంది, IMI, తగినటువంటి వరుడు కావాలి, 110K వస్తుంది. రజకా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఈఎంఐ కూడా ఎంఎస్ చేసింది యుఎస్లో, ఈఎంఐ 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రజకా క్యాస్ట్లో.
వాల్మీకి క్యాస్ట్ 25 సంవత్సరాల పాప 5'5" హైటు బీటెక్ ఈఎంఐ 60 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా 29 సంవత్సరాలు వెలమ క్యాస్టు అమ్మాయి 5'6" హైటు యుఎస్లో 135K వస్తుంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఈఎంఐ బిట్స్విలన్లో చదువుకుంది, బెంగళూరులో 27 లక్షల ప్యాకేజీలో ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? మేడం గారు, మా అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నారండి? బీటెక్ అండి. ఓకే, క్యాస్ట్ ఏమిటి? బ్రాహ్మణ్ అండి. ఓకే, వయసు ఎంతండి బాబుది? 31. ఓకేనండి. అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టండి. బ్రాహ్మిన్స్లో శాఖ పట్టింపు ఉందా లేదా? అంటే శాఖ పట్టింపు ఏం లేదండి. సరేనండి, పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడతారండి. ఓకేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 9154690099. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పెట్టండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడి వివరాలు తీసుకుంటారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. కాపు క్యాస్ట్లో 24 సంవత్సరాల పాప ఈఎంఐ ఎంఎస్ చేసింది. ఈఎంఐ కూడా జాబ్ చేస్తోంది. ఇక్కడ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది. కురుమా క్యాస్టు ఈఎంఐ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది. కమ్మా క్యాస్టు 24 సంవత్సరాలు 5'6" హైటు ఎంటెక్ బెంగళూరులో 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైటు ఎంటెక్ బెంగళూరులో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు ఎంఎస్ చేసింది, యుఎస్లో 80K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ చేసింది, యుఎస్లో 100K వస్తుంది. మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి, యుఎస్లో ఉన్న పిల్లాడు. అదేవిధంగా క్షత్రియ క్యాస్టు 27 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీఏ చేసి హెచ్ఆర్గా పనిచేస్తున్న ఈ పిల్లాడికి ₹1,00,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. వాల్మీకి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి వాల్మీకి క్యాస్ట్లో వరుడు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 28 సంవత్సరాల బాబు 5'11" హైటు హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి వడ్డేరా క్యాస్ట్లో వధువు కావాలి. తర్వాత శ్రీ వైష్ణవ క్యాస్టు అంటే చాతాడ శ్రీ వైష్ణవ అంటారు, అదొకటి శ్రీ వైష్ణవ, 2 ఉంటాయండి. 27 సంవత్సరాల అబ్బాయి 5'10" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్టు 26 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. ఒక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుని కంటిన్యూ చేద్దాం. వైజాగ్ నుంచి శంకర్రావు గారు, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఎవరికి సంబంధం కావాలో చెప్పండి. మా అబ్బాయికి అమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నారండి? అబ్బాయి ఇది ఇంటర్ డిప్లొమా చేశాడమ్మా. క్యాస్ట్ ఏంటండి? క్యాస్ట్ తెలగా అమ్మా. తెలగా కాపు. తెలగా కాపు. మరి ప్రజెంట్ ఏం చేస్తున్నాడు? మా సాఫ్ట్వేర్ కూడా రిషికొండలో చేస్తున్నాడు. అవునా, సరేనండి. అబ్బాయి ఫోటో బయోడేటా వాట్సాప్ చేయండి, చూద్దామండి. అలాగే. ఓకేనమ్మా. అదేవిధంగా సగరా క్యాస్టు 27 సంవత్సరాలు 5'10" హైటు ఎంబీఏ ఈ అబ్బాయి ₹1,00,000 జీతం దాకా ఉంది, హైదరాబాద్లో చేస్తున్నాడు, సగరా క్యాస్ట్లో కావాలి. కాపు క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు, ఈ పిల్లాడు 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 35 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది పాప, ₹1,00,000 ఆస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి.
వడ్డేరా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైటు ఎంబీఏ చేసి మేనేజర్గా పనిచేస్తుంది పిల్ల. 80,000 జీతంలో ఉంది. వడ్డేరా క్యాస్ట్లో కావాలి వరుడు. అదేవిధంగా శ్రీ వైష్ణవ క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లోని 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోని 70,000 జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు పెరికా క్యాస్ట్లో కావాలి. కులాంతర వివాహం కాపు క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి బీటెక్ ఎంబీఏ చేసింది. 18 లక్షల జీతంలో ఉంది. ఎనీ ఓసీ బీసీ కూడా చూస్తామంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాపు క్యాస్ట్ అమ్మాయిని మీరు చేసుకోవడానికి సిద్ధపడితే కనుక మాకు ఫోన్ చేయొచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరా ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు. ఇలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కైనా సరే మీరు కాల్ చేసి ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ఆచితూచి సంబంధాలు చూపిస్తూ ఉంటారు మీకు కూడా. అదేవిధంగా మిమ్మల్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకోమని చెబుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుని మాత్రమే ముందడుగు వేయండి. ఓకేనమ్మా. ఈ విషయంలో ఎంక్వైరీ విషయంలో మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి ముందడుగు వేసేటప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకునే ముందుకు వెళ్ళాలని. అదేవిధంగా మీ దగ్గరికి వచ్చే సంబంధాల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు? చాలా విలువైన ప్రశ్న అమ్మా ఇది. ఏమిటంటే కనుక వాళ్ళు ఇచ్చే వివరాలే కాకుండా వాళ్ళకి ఏదైనా సంబంధమైనా సరే మనం ఆఫీస్లో పెళ్లి చూపులు పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏంటంటే కనుక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చుకుంటే, ఇప్పుడు ఇవాళ తెల్లవారి ఒక పెళ్లి చూపులు అయ్యాయి ఏకాదశి పూట. అదేవిధంగా మనకి పెళ్లి చూపుల్లో నచ్చుకుని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అంటే ఏంటి మీరు ఎక్కడ, ఏమిటి, మీ ఇంటి పేర్లు ఏంటి, ఆ పూర్వాపరాలన్నీ కూడా తిరగేసుకుంటారు. అవన్నీ అయిన తర్వాత బంధుత్వాల్లో బంధుత్వం కానీ, చుట్టరికాల్లో చుట్టరికం కానీ ఏదో విధంగా ఏదో ఒకటి తీగలాగితే డొంక కదిలినట్టు దొరుకుతుంది. ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేసుకోవడానికి ఫస్ట్ పరిచయం మన ఆఫీసులో పెట్టడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి మేలు జరుగుతుంది. రెండవది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, ముఖాముఖి వాళ్ళ వివరాలు వీళ్ళకి, వీళ్ళ వివరాలు వాళ్ళకి మన ఆఫీసులో అమ్మాయిలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కొంతవరకు ఏదైనా మర్చిపోయారేమోనని నేను మరలా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా సెకండ్ మ్యాచ్ అనుకోండి, ఈ పిల్లకి సెకండ్ మ్యాచ్ అండి, మరి మీ పిల్లాడు ఫస్ట్ మ్యాచ్ కదా, మీకు ఇష్టమేనా? అందులో ఏంటంటే ఇప్పుడు ఈ పలానా వాళ్ళు పలానా కులం, మీది కులం, మరి ఓకేనా? ఇది అడగడం వల్ల ఏమవుతుందంటే కనుక ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అదేవిధంగా ఆస్తుల వివరాలు, వీళ్ళు 10 కోట్లు రాశారు, ఉందో లేదో మీరు ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళు 5 కోట్లు ఇస్తామన్నారు, ఉందో లేదో చూసుకోండి. అన్నీ చూసుకోండి, చూసుకుని అప్పుడు స్టెప్ తీసుకోండి అని నిర్మోహమాటంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళకి, వీళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళకి అడ్రస్లతో సహా ఇచ్చి కొన్నాళ్ళు మాట్లాడుకుని అప్పుడు స్థిరపడమని చెప్తాము. అందువలన మనం ఈ 17 ఏళ్ళగా దీనిలో ఉండడానికి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడవడానికి కారణం నేను జాగ్రత్తలు తీసుకోవడం వల్లే. అంతేగాని ఫోన్ నెంబర్లు ఇచ్చాము మీరు మాట్లాడేసుకోండి, ఏమైనప్పటికీ కూడా ఏం పర్వాలేదు, ఏం కాదండి, వాళ్ళు మంచోళ్ళే, ఇలాంటి సర్టిఫికెట్లు ఏనాడు ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు వీళ్ళకి దొరకవచ్చు. అలాంటప్పుడు మరి వాళ్ళు మళ్ళీ మనకు అదేంటి స్పూన్ ఫీడింగ్ లాగా ఇస్తారు. అప్పుడు జాగ్రత్త పడతాం. అయ్యో వీళ్ళ విషయంలో ఇలా చెప్పారు కదా, వీళ్ళు చెప్పిన దాంట్లో చిన్న అబద్ధం ఉంది అనుకొని వాళ్ళని మళ్ళీ అడిగి క్లారిటీ తీసుకొని అప్పుడు పెళ్లి సంబంధం మళ్ళీ పెట్టడం జరుగుతుంది. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు మన ఆఫీసులో మా అమ్మాయిలందరూ కూడా ఒక 60 మంది పనిచేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా నిష్ఠాగరిష్టంగానే చేస్తున్నారు. నేను చెప్పిన నా ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా ఎవరు ఉండరు. అది నా అదృష్టం. ఓకే.
ఓకేనండి, ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే, మంచి సంబంధాలు కావాలనుకున్నా సరే, వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇన్ కేసు ఎవరైనా సరే లైవ్లో కాల్ చేసిన వారు కాల్ కలవకపోయినా, కాల్ కట్ అయినా సరే, అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి, సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్లేదు, డిగ్రీ చదివి బిజినెస్ చేస్తున్నా పర్లేదు. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల తల్లిదండ్రులందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడవచ్చు. లేదు జాతక పరిశీలన కావాలనుకున్నా సరే ఎవరైనా సరే ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099. ఈ నెంబర్కే కనుక డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే, వివాహం ఆలస్యం అవడానికి ఏమైనా దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు జపాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. రెండో పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాను, సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను. అన్ని వర్ణాల్లోని కూడా రెండో పెళ్లికి అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. మా దగ్గర ఉండేవన్నీ కూడా వెల్ సెటిల్డ్ ఉంటాయండి. తర్వాత జాబులు కూడా, ఉద్యోగాలు కూడా మంచి మంచి శాలరీలతో ఉంటారు. ఆ విషయం గమనించుకోండి. ఎవరైనా సెకండ్ మ్యాచ్ల వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది నటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.